2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. యాక్చువల్లీ 2 డేస్ బ్యాక్ నాకు ఒక షార్ట్ వీడియో పంపించారు ఎవరో తెలిసిన వాళ్ళు. అందులో ఏముందంటే గచ్చిబౌలిలో ఉన్నటువంటి టీ హబ్ ఏరియాలో ఒక అమ్మాయి ఫుడ్ స్టాల్ నడిపిస్తోంది. సో ఏంటి అందులో ఏం స్పెషల్ ఉంది అనుకున్నా నేను. బట్ వాళ్ళు నాకు పంపించిన మెసేజ్ ఏంటంటే అమ్మాయి సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేసి అది మానేసి వచ్చి ఇక్కడ ఫుడ్ స్టాల్ పెట్టింది అని. ఎందుకో ఏంటో ఒకసారి కనుక్కుందాం అనిపించింది. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం అందరూ వెయిట్ చేస్తుంటారు, ఆ జాబ్ చేయాలి అనుకుంటారు. ఎందుకంటే 5 డేస్ వర్కింగ్ డేస్, 2 డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఇలా చాలా ఉంటాయి, మంచి శాలరీస్ ఉంటాయి, మంచి హ్యాపీగా ఏసీలో కూర్చొని వర్క్ చేయొచ్చు ఇలా అనుకుంటారు. కానీ ఈమె ఎందుకు అక్కడ మానేసి వచ్చి రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టింది అని అనిపించింది. ఇమీడియట్ గా ఈరోజు చూద్దామని ఇటు సైడ్ వచ్చాం. తను ఇంకా అప్పటికి రాలేదు, వెయిట్ చేసాం. 12:30 కల్లా ఏమో వచ్చేసింది. ఒకసారి తనతో మాట్లాడదాం, ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుందో ఆమె మాటల్లోనే విందాం. హాయ్ అమ్మా, ఏం పేరు? శిరీష. ఎన్ని రోజుల నుంచి పెడుతున్నారు ఇది? 20-25 డేస్ అవుతుంది అంతే. అంతేనా? ఎలా ఉంది బిజినెస్? బాగుందా? యాజ్ ఆఫ్ నౌ బాగుంది మ్యామ్. ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ 10 డేస్ తర్వాత కొంచెం boom up అయింది. ఓకే ఓకే. ఎంతమంది వస్తుంటారు రోజు? అలా ఎస్టిమేషన్ ఉండదు మ్యామ్, ఎందుకంటే అన్లిమిటెడ్ ఫుడ్ కదా, సో 2-3 టైమ్స్ వేసుకుంటారు. సో ఎస్టిమేషన్ ఉండదు, కేజెస్ వైజ్ కౌంట్ చేసుకుంటాం మేము రైస్. అంటే ఎంతమంది వస్తారనేది తెలియదు. అంత రఫ్ ఎస్టిమేషన్ చేయము, బట్ కేజెస్ డైలీ 2 పెంచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారు ఈ ఏరియాలో? మేము ఆల్మోస్ట్ 11:30కి వస్తాం మ్యామ్. డిపెండ్స్, ఫుడ్ అయిపోయిందంటే మాది కొంచెం లాంగ్ కాబట్టి 3కి అయిపోతే వెళ్ళిపోతాము, లేదు లాస్ట్ 4. ఓకే. ఎవరో ఫుడ్ కోసం వచ్చినట్టున్నారు, మీరు పెడుతూ మాట్లాడండి, పర్వాలేదు. వెజ్ నాన్ వెజ్ ఉన్నా పర్లేదు. నాన్ వెజ్. నమస్తే. సో ఏమేమి కర్రీస్ ఉంటాయి మీ దగ్గర? వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. వెజ్, నాన్ వెజ్. నాన్ వెజ్ లో ఏమేమి ఉంటాయి? చికెన్ ఫ్రై ఉంటుంది, చికెన్ కర్రీ ఉంటుంది, ఫిష్ ఫ్రై ఉంటుంది, లివర్, బోటీ, ఎగ్ లివర్, కూడా బోటీ అన్నీయా? అన్ని ఉంటాయి. ఓకే. ఎక్కడ తయారు చేసి తీసుకొస్తారు ఇవన్నీ? ఇది మాది టిఫిన్ సెంటర్ ఉంది మ్యామ్, గాయత్రి నగర్ లో ఒకటి. అవునా? సో అది కొంచెం స్లో అయ్యిందని చెప్పి ఇటు మళ్ళీ షిఫ్ట్ అయ్యానమాట. ఫుడ్ జోనే కదా నాది ఎలాగా. సో అక్కడ నుంచి మాస్టర్ ఉన్నారు మాకు, చేస్తారు. అసలు ఎందుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయ్యుండి అక్కడి నుంచి అది మానేసి ఎందుకు ఇట్లా స్ట్రీట్ సైడ్ ఫుడ్ వైపు, ఈ ఫుడ్ సెక్షన్ అంటే ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చినట్టు అసలు శిరీష? అంటే ఆల్మోస్ట్ 5 years చేసాం మ్యామ్ జాబ్. 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. అవునా? ఏంటి అంటే లీవ్స్ కావాలన్నా రావు, హైక్స్ అవన్నీ కూడా ఎంత చేసినా వాళ్ళ ప్రకారం పెంచుతారే తప్ప ఇట్ డిపెండ్స్. లే ఆఫ్స్ ఒకటి ఇవన్నీ ఉన్నాయి. సో ఐ థాట్ నేను ఇలా ఫుడ్ స్టాల్ పెట్టుకుంటే అట్లీస్ట్ నా ద్వారా కొంతమందికి హెల్ప్ అవుతుంది. మాస్టర్ ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు మీ దగ్గర, ఓకే, వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది కదా. సో నా త్రూ కొంతమందికి అయినా హెల్ప్ అవుతుంది కదా అని. అట్ ది సేమ్ టైం నాకు కొంచెం ఫినాన్షియల్ క్రైసిస్ ఉంది, నాకు హెల్ప్ అవుతుంది ఇది, అందుకని చెప్పి ఈ జోన్ లోకి వచ్చారు. ఇందులోకి వచ్చేసారు. ఇందులో కంటిన్యూ అవుతారా? మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మానేసి జాబ్ లోకి ఏమన్నా? లేదు, జాబ్ అంటే కంపేర్ టు జాబ్ దిస్ ఈస్ గుడ్. అంటే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. అవునా? ఫైన్, సూపర్. ఏం కంపెనీలో చేశారు ఇంతకుముందు? నేను ఇక్కడ గచ్చిబౌలిలో చేశాను. గచ్చిబౌలి అన్న సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే. కానీ హ్యాపీగా ఏసీలో కూర్చొని చేసే జాబ్ ఏమో అది? అవునా? కాకపోతే దేనికి ఉండేది దానికి ఉంటుంది కదా. అంటే అది చేయొచ్చు, ఆల్రెడీ చేస్తాను. బిజినెస్ కూడా ఇష్టము, ప్లస్ నాకేంటంటే నా త్రూ వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, నాకు ఎట్ ది సేమ్ టైం వెంటనే హెల్పింగ్ ఉంటుంది అనమాట. అదంటే నాకు మంత్లీ శాలరీ, మంత్ ఎండింగ్ ఇవన్నీ మీట్ అవ్వాలి. అది డైలీ ఇన్కమ్, సో మ్యాచ్ చెప్పండి. ఓకే. వెజ్, నాన్ వెజ్? నాన్ వెజ్ బోటీ ఉంది, లివర్ ఫ్రై ఉంది, చికెన్ ఉంది, ఫిష్ ఫ్రై ఉంది, బగారా రైస్, వైట్ రైస్ ఏమంటారు. ఓకే. ఎంత నార్మల్ వెజిటేరియన్ ఫుడ్ అయితే ఎంత? వెజ్ అయితే 80 మ్యామ్, బగారా అయినా వైట్ ఓన్లీ 80 రూపీస్. 80 రూపీస్. మరి బగారా అన్నం ఉందన్నారు కదా మీరు, అది చికెన్ అట్లా. నాన్ వెజ్ అయితే ఏంది పరిస్థితి? అది 110 మ్యామ్. నాన్ వెజ్ ఏదైనా 110. 110. ఫుడ్ అయితే అన్లిమిటెడ్, కర్రీ అయితే 110 వేస్తాం. అది కర్రీ 1 టైం, రైస్ అయితే అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ మ్యామ్, ఎన్నిసార్లు అయినా. వెజ్ అయినా అంతే మ్యామ్. వెజ్ అయితే కర్రీస్ రిపీటెడ్ ఉంటాయి, రైస్ రిపీటెడ్ ఉంటుంది. ఒక్క నాన్ వెజ్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, అదే. సో అందుకని దానికి మ్యాచ్అప్ అవ్వాలంటే చూసి వేస్తాం. కానీ మీరు చాలా అంటే మరీ ప్రైస్ ఏమి ఎక్కువ అనిపించట్లే. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ కదా, సో వాళ్ళకి నా రేట్ వాళ్ళకి తగ్గట్టు నేను పెట్టుకోవాలి కదా, సో ఈ జోన్ లో అని చెప్పి. మరి ఫుడ్ గురించి రివ్యూస్ ఏమైనా వస్తున్నాయి మీకు? రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు మ్యామ్, రెగ్యులర్ ఉన్నారు మాకు. అది ఒకటి చాలా బెనిఫిట్ అన్నమాట. కొంతమంది వచ్చి చెప్పి వెళ్ళిపోతారు, మేము 3కి వస్తాము, ఫుడ్ సైడ్ పెట్టి ఉంచడం చెప్పి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. మరి ఇదంతా సాఫ్ట్వేర్స్ జోన్ కదా యాక్చువల్లీ. మరి సాఫ్ట్వేర్ వాళ్ళు పెద్దగా రారా ఇటు సైడ్? అంటే కొంచెం లోపలికి ఉండటం వలన ఎట్లా? అంటే కరెక్ట్ గా ఏ ప్లేస్ చెప్పొచ్చు మనం? ఇది మై హోమ్ బూజా సైడ్ అని చెప్పుకుంటారు కదా మ్యామ్.
ఐక్యాకి ఇటు సైడ్ లెఫ్ట్ వస్తుంది అనమాట ఇది. ఓకే మ్యాక్స్ ఇది సాఫ్ట్వేర్ కంపెనీస్ అటువైపు ఉండడం వల్ల అటు వెళ్తారు. ఇక్కడ ఏంటంటే రన్నింగ్ లో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఇటు కన్స్ట్రక్షన్ జోన్ ఎక్కువ కదా మ్యామ్, అవునవును. అందుకని ఇటు ఇది రన్ అవుతుంది. ఓకే మ్యాక్స్ మీరు ఏరో రియాలిటీ గెలాక్సీ ఉంది కదా, ఇది అవును. జాబ్ మానేసి ఫుడ్ స్టాల్ పెడతానంటే ఇంట్లో తిట్టలేదా అమ్మాళ్ళు? ఇప్పటివరకు టు బి ఫ్రాంక్ మమ్మీకి తెలీదు. అంటే హోటల్ రన్ చేస్తున్నానని టిఫిన్ సెంటర్ అని తెలుసు ఆమెకి, అదే ఇది తెలియదు అనమాట. ఇప్పుడు చూస్తే అర్థమైపోద్ది. రియాక్షన్ ఎలా ఉంటుంది అని ఒక కొంచెం టెన్షన్ ఉంది. అవునా? బట్ తనకి ఇష్టం లేదు యాక్చువల్లీ ఇలా చేయడం. నేను టిఫిన్ సెంటర్ ఓకే చేసుకోగానే ఇది తెలియదు, అంటే వాళ్ళకి ఉంటుంది కదా. అక్కడే ఉన్నారేమో అనుకుంటున్నారేమో ఈ టైంలో కూడా. ఫోన్ చేసి అదే చెప్తున్నా, హోటల్ రన్ అవుతుందని, ఇలా రోడ్డు మీద అని చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఉంటుంది కదా, కొంచెం చదువుకున్న అమ్మాయి జాబ్ చేయడం మానేసి ఇలా చేస్తుంది. మంచిగా చదువుకుని బీటెక్ చదివారమ్మా? బీటెక్ గ్రాడ్యుయేట్. అంత చదివి ఎందుకు మా అమ్మాయి ఇలా వెళ్ళిందని ఫీల్ అవుతారు. మమ్మీలకి విలేజ్ లో ఉంటారు కదా, వాళ్ళకి ఉండేది వాళ్ళకి ఉంటుంది కదా. అవునవునవును. నాకేంటంటే ఇక్కడ నా థాట్ ప్రాసెస్ వేరే ఉంది కదా. కరెక్ట్. సో హ్యాపీయా అయితే బిజినెస్? యాజ్ ఆఫ్ నౌ టచ్డ్ బాగానే వెళ్తుంది కాబట్టి హ్యాపీ మ్యామ్. ఆల్ ది వెరీ బెస్ట్ శిరీష మీకు. థ్యాంక్ యూ సో అంత మచ్. చదువుకుని కూడా ఏ మాత్రం మీరు గర్వం లేకుండా, అంటే మనం చేసేది తప్పు అని కూడా ఫీల్ అవ్వకుండా, ఇది తప్పు కాదు నిజం చెప్పాలంటే నిజాయితీగా అసలు చేసేది నేను. Yes, ఫుడ్ exactly. పెడతాను, రైస్ రైస్ కూడా మరీ ఎక్కువ పెట్టలే, మీరేమి చేయట్లా కాబట్టి బాధపడాల్సింది ఏం లేదు. మమ్మీ కూడా నాకు తెలిసి కన్విన్స్ అవుతారు ఈ మాటలు విన్న తర్వాత. అవ్వాలి. ఇప్పుడు చూసాక నేను ఇంటికి వెళ్ళి కన్విన్స్ చేయాలి ఆమె, లేదంటే ఇప్పుడు పెద్ద వారే అవుతుంది. వారే అవుతుందా? ఏం కాదులే. నాకు తెలిసి మీరు ఇవి కర్రీసును ఇవి పార్సల్ కూడా ఇస్తున్నట్టున్నారు. పార్సల్స్ జరుగుతాయి మ్యామ్. ఎక్కువ ఇక్కడ వర్కర్స్ కదా, సో లంచ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుద్ది కదా, వాళ్ళకి ఏంటంటే కర్రీస్ పార్సల్స్ ఎక్కువ పట్టుకెళ్తారు. అందుకనే చికెన్ అవి ఓన్లీ నాన్ వెజ్ ఎక్కువ పట్టుకెళ్తారు వాళ్ళు పార్సల్. ఒకళ్ళు ఎవరో ఉట్టి రైస్ పార్సల్ తీసుకెళ్తున్నారు. వాళ్ళ దగ్గర కర్రీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ రైస్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఇష్టం బట్టి వాళ్ళు పట్టుకెళ్తుంటారు. అందుకని చెప్పి క్వాంటిటీ ఎక్కువ తీసుకొస్తున్నా. అండ్ చికెన్ కూడా వాళ్ళకి 50కే ఇస్తున్నా. ఇక్కడ చేసే వాళ్ళ వర్కర్స్ బీహార్ వాళ్ళు కదా, సో 50 రూపీస్ కర్రీస్ పట్టుకెళ్తారు, దానికి తగ్గట్టే ఇస్తున్నాను అనమాట. మీరేం తప్పు చేయట్లేదు, చాలా మంచి పనే చేస్తున్నారు. మీకు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, ఎవరితో సంబంధం లేకుండా మీరు బిజినెస్ లాగా మీరు అలా అవ్వాలి అని అనుకుంటున్నారు. తప్పేం లేదు. మేబీ త్వరలో మీరు పెద్ద రెస్టారెంట్ పెడతారేమో. థ్యాంక్ యూ. పెట్టాలి కూడా, తప్పేముంది అందులో. అది బిజినెస్ అంటే ఎవరికైనా ఇష్టం కదా, సక్సెస్ అయితే హ్యాపీయే కదా. ఇంకోటి ఏంటంటే ఫుడ్ అనేది రెగ్యులర్ గా అందరూ అందరూ కూడా వస్తూనే ఉంటారు. ఫుడ్ అసలు ఫుడ్ తినకుండా మనిషి ఉండరు కదా, కంపల్సరీ మనుషులతో అటాచ్ అయి ఉండేది బిజినెస్. మనమైనా ఎవరైనా ఇప్పుడు నేనన్నా ఎంత కష్టపడేది ఆ ఫుడ్ కోసం. అంతేగా, 100% ఎవరైనా అంతే. అందుకని అంటే యాక్చువల్లీ ఈ థాట్ నాకు ఫుడ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే, మా ఫాదర్ కూడా టాక్సీ డ్రైవర్ అన్నమాట ఒకప్పుడు. సో హీ ఈస్ టు ఈట్ అవుట్ సైడ్, బాగా ఎక్కువ బయటే తినేవారు. ఇంట్లో రైసే పట్టుకెళ్ళేవారు, బయట తిని చెప్పేవారు నాకు అప్పుడప్పుడు అలా బయట అక్కడ తినేదాన్ని. సో ఐ థాట్ ఓకే మేబీ అలా వచ్చి ఉంటుంది. నేను అనుకున్నా రీజనబుల్ ప్రైజెస్కి ఇవ్వాలి ఇట్ సైడ్ వాళ్ళందరికీ అని చెప్పేసి. చాలా మంచి పని చేస్తున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ శిరీష. Thank you so much, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కలుద్దాం, ఓకేనా? బాయ్. ఇట్ వాస్ నైస్ మీటింగ్. థ్యాంక్స్ అమ్మా, బాయ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.